ఫ్రెండ్స్, ఇది శారీ, ఇదేమో బోర్డరు. వీళ్ళు మన దగ్గర రెగ్యులర్గా చేయించుకుంటారు. మళ్ళీ మనకి ఒకేసారి 4 శారీస్ ఇచ్చారు. అన్ని మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాటిల్లో ఫస్ట్ శారీ అనమాట. చూడండి ఎంత బాగుందో. కట్ వర్క్ కావాలన్నారు. నేను ఇంకా కొన్ని డిజైన్స్ పెట్టాను. తినొచ్చేటప్పటికి స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట. కొంచెం డిగ్నిటీగా ఉండాలండి, మరీ ఓవర్గా లేకుండా చూడండి అన్నారు. ఇది బాగుందని చెప్పేసి పెట్టాను. సరే వేయమన్నారు. చూడండి ఎంత నీట్గా ఉందో. పింక్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. పింక్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. చాలా నైస్గా ఉంది. బుట్టీస్ కూడా చాలా నైస్గా పెట్టాను. ఓవర్గా లేకుండా కొంచెం డిగ్నిటీగా ఉండాలి కదండి స్కూల్ ప్రిన్సిపల్ అంటే. అసలు ఈ ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. కట్ వర్క్ చాలా బాగుంది కదా, నీట్గా ఉంది. చూడండి అసలు కలర్ కాంబినేషను చాలా చక్కగా ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఈ నెక్కి సంబంధించి హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. నెక్ చూసాం కదా, హ్యాండ్స్ కూడా చాలా క్లాస్గా వచ్చినాయి. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. కరువుగా వచ్చినాయి. ఆ కరువు కూడా కింద మనకి హ్యాండ్కి ఫస్ట్ లైన్ కూడా వస్తుంది కరువు. చక్కగా ఆ షేప్తో కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి నేను ఇంకా పింక్ ఇచ్చాను అండ్ బ్లూ కనబడుతుంది కాబట్టి శారీలో బ్లూ ఇచ్చాను అండ్ గోల్డ్ ఇచ్చాను. ఆ పింక్ మాత్రం పైన బుటీస్ మొత్తం పింక్తో రానిచ్చేసాను. ఎందుకంటే పింక్ శారీ కాబట్టి మనకి కొంచెం పింక్ అనేది కూడా హైలైట్ అవ్వాలని నేను ఇంకా బుటీస్ మొత్తం పింక్ రానిచ్చాను. చాలా బాగుంది కదా. చూడండి అసలు దూరానికి బాగుంది, దగ్గరికి బాగుంది. అలా వేవ్స్ ఉంటాయి చూసారా, అలలు ఉంటాయి, అట్లా ఉంది కదా. చాలా బాగుంది. ఇది చేసేటప్పుడు ఆల్రెడీ ఇంకో కస్టమర్ వచ్చారు, సేమ్ ఇదే ఇచ్చారు. ఇప్పుడు ఇంకో డిజైన్ ఇంకో శారీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఒకలాంటి కనకాంబరం కలరు అండ్ బోర్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇంకా దీనికి పళ్ళు అను బ్లౌజు ఈ కలర్ ఇచ్చారు. శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. చూడండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అడిగారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంకా ఈ డిజైన్ సజెస్ట్ చేశాను, వేయమన్నారు. ఎందుకంటే వీళ్ళ శారీ అంతా కూడా రౌండ్స్గా వచ్చింది. ఇదిగోండి రౌండ్స్గా వచ్చింది. ఇది కూడా రౌండ్స్గా ఉంది కదా, అందుకని నేను ఇలా సజెస్ట్ చేశాను. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో కదా, బాగుంది కదా. ఇది హ్యాండ్, వీళ్ళ హ్యాండ్ దగ్గర 9 ఇంచెస్. ఇంకా అందుకని బార్డర్ కూడా ఉంచాను. మొత్తం కలిపి 9 ఇంచెస్ అయిపోయిద్దని. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. మీకు బుటీ వద్దన్నా కూడా ఓన్లీ బార్డర్ వేసి బుటీస్ వేసేస్తాను చిన్నవి. లేదు మాకు ఇట్లా కావాలన్నా కూడా ఇలా వేస్తాను. లేదు బార్డర్ వద్దు మాకు జస్ట్ బంచ్ కావాలండి నైస్గా ఉంటుందన్నా కూడా నేను ఇలా కూడా వేస్తాను. ఓకేనా. ఇంకా ఈ లోపల కూడా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది, పెట్టాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. బుట్టీస్ చూడండి. నేను ఇంక ఈ కలర్ అనేది వేయలేదు, నేను ఇంకా సిల్వర్తోనే హైలైట్ చేశాను. బాగుంది కదా. ఈ గ్యాప్స్లో కుందన్స్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఇంకా థ్రెడ్స్ కట్ చేయాలి. ఇది ఫ్రంట్ బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. వీళ్ళదే థర్డ్ శారీ థర్డ్ బ్లౌజ్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము. చూడండి శారీ అంతా ఆఫ్ వైట్ వచ్చింది, బ్లౌజ్ ఏమో పింక్ కలరు. దీనికి కూడా క్లాత్ తీసుకురమ్మన్నారు. చూడండి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది చాలా క్లాసీగా ఉంటుంది ఫ్రెండ్స్. తామర పూలు వస్తాయి, కింద కూడా కట్ వర్క్ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా. అండ్ 3 కలర్స్ కాంబినేషను. వీళ్ళ దాంట్లో 3 వేసాను ఫ్రెండ్స్. ఆఫ్ వైట్ వేసాను, బ్లూ వేసాను అండ్ గోల్డ్ వేసాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది బంచ్ లాగా. ఇప్పుడు మనము నెక్ చూద్దాము. నెక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది, పింక్ అండ్ ఆఫ్ వైట్తో. ఇంకా దీని మీద ఈ పింక్ బ్లౌజ్ పీస్ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇట్లా వింటేజ్ డిజైన్స్ కొంచెం ట్రెండ్ ఫ్రెండ్స్. మెలికల ముగ్గులు, ఇలా తామర పువ్వు, తామర ఆకు, ఇట్లాంటి కొంచెం స్పెషల్ అనమాట. ఇప్పుడు ఇంకా అట్లానే వేయమన్నారు. చెప్పా కదా మీకు స్కూల్ ప్రిన్సిపల్ అని, అందుకని కొంచెం డిగ్నిటీగా కూడా ఉంటుందండి అన్నారు. నేను ఈ బుట్టీస్ కూడా ఇచ్చాను. కుందన్స్ కూడా ఎక్కువ పెట్టనండి, జస్ట్ ఈ బుట్టీ కింద అనేది పెడతాను, ఈ మధ్యలో పెట్టను, మరీ ఓవర్గా ఉంటుంది. నెక్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ నెక్ మనం చాలా వాటికి యూజ్ చేసాము. ఈ నెక్ షేప్ తీసుకొని సైడు ఇంకేమన్నా బంచెస్ కూడా వేసుకోవచ్చు మనం. ఇలా మొత్తం ఉంటే కుదరదు, కానీ ఇలాగ నెక్ సింగిల్గా ఉండి మీరు ఇలా సైడ్ ఇట్లా నెమలి కావాలి, ఇట్లా ఏనుగు కావాలి, అట్లా ఉన్న వాటికి
మనం ఇలా నెక్కు వేరుగా తీసుకోవచ్చు. ఫ్రంట్ కూడా చూడండి, నెక్ షేప్ చూడండి ఎంత బాగుందో. నెక్ షేపు ఇప్పుడు ఇట్లాగా ట్రెండ్ కదా, నెక్ షేప్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇట్లా ఎవరినక్కన్నా కావాలంటే వేయించుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, బాగుంది కదా. ఇంకా ఎంబ్రాయిడరీ పచ్చ అనేది ఉంది, అండ్ ఆఫ్ వైట్ ఉంది, గోల్డ్ ఉంది. నేను ఇంకా 3 కలర్స్ కాంబినేషన్ ఇచ్చాను. ఆఫ్ వైట్కి గోల్డ్కి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు, నాకే తెలియట్లేదు దవ్వుకొని చూస్తే, ఎందుకంటే 2 కలర్స్ అలానే ఉన్నాయి కాబట్టి. కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళది ఫైనల్ శారీ అండ్ 4th శారీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది 4th శారీ అనమాట. లెక్స్ గ్రీన్ శారీ అండ్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ వచ్చింది, కాకపోతే పలచగా ఉంది. ఇంకా క్లాత్ నన్ను తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. లేయర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి, చాలా బాగుంది కదా. ఇది లేయర్స్ ఎలా చేయాలంటే ఇలా కట్ చేసి ఈ లేయర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. అప్పుడు ఇది ఒక పొరలాగా ఉంటుంది, బాగుంటుంది. నా దగ్గర కస్టమర్ చేయించుకున్న పిక్ ఉంది, ఉంటే దీని పక్కనే నేను ఎడిట్ చేస్తున్నాను. చూడండి బాగుంది కదా, అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. చక్క కలర్స్ ఉంటేనండి, ఒక పువ్వు ఒక కలరు, ఇది ఇంకో కలరు, మళ్ళీ ఈ పువ్వు ఈ కలరు, అట్లాగా 2 కలర్స్ కాంబినేషన్లో మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో జస్ట్ లెక్స్ గ్రీన్ గోల్డే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 2 కలర్స్తో రానిచ్చాను. చాలా బాగుంది కదా, అసలు ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫ్లవర్ పైన మళ్ళీ జరీ కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. అసలు ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్. కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇది చేయించుకోండి. అండ్ మీకు ఇలా లేయర్ వద్దండి, మాకు ఇలా బుటీస్ ఇచ్చేసేయండి, మాకు సింగిల్ లైన్ చాలు అన్నా ఇస్తాను. లేదండి ఇలా వేసి మాకు ఇలా లైన్స్ కావాలి అన్నా కూడా లైన్స్ అయినా ఇస్తాను. ఎట్లయినా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎలా కావాలో అలా చేస్తాను. బాగుంది కదా. వీళ్ళది ఇంకా 8 సెంటీమీటర్లు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇంకొంచెం బుటీస్ వేయాలి. నేను ఏదో ఆత్రం ఆగలేక నేను వీడియో తీసేసాను. ఓకేనా, ఇప్పుడు ఆ బుటీస్ వేసినాక పెడతాను, లేకపోతే ఈ నెక్ చూడండి నేను బుటీస్ ఇప్పుడు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది, ఎంత బాగుందో చూడండి మీరే. పెయింటింగ్ వేసినట్టుంది కదా, అసలు విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో, చక్కగా నెక్ కట్ వర్క్ వచ్చింది, ఫ్రంట్కి కూడా కట్ వర్క్ వచ్చింది. అసలు ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నా మాత్రం కలర్ కాంబినేషన్ వల్ల ఇంకా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ కదా, డార్క్ బ్లూ, దాని మీద మనం లెక్స్ గ్రీన్ వేసేటప్పటికి అసలు ఎక్సలెంట్గా ఉంది, బాగుంది కదా, నీట్గా ఉంది. వర్క్ కూడా కొంచెం ఇంకా పీసులు ఉన్నాయి, దారం థ్రెడ్వి కట్ చేయాలి. చూసారా అసలు మొన్న చూసారా ఎంత, అసలు దీని కత్తిరికి కూడా అందదు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కడో ఇరిటేట్గా ఉంది చూస్తుంటే, ఇది కత్తిరికి కూడా అంది. ఎంత కష్టపడాలి ఈ బొడ్డే కట్ చేయాలంటే. మా ఈ గోరు కూడా నెప్పుట్టింది, అందుకనే కొంచెం గోరు కూడా పెంచుకుంటే ఇట్లా లేపి కట్ చేయాలంటే కొంచెం నెయిల్ అనేది ఉండాలి. ఇది కొంచెం కట్ చేయాలి, ఈ కొంచెం ఇది ఇక్కడ కొంచెం. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇవి ఫ్రెండ్స్ వీళ్ళవి 4 శారీస్ మీకు అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో కూడా సేమ్ ఇదే పేజ్తో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.